తాలింపుతో పని లేకుండా కూడా మాగాయ నిలవ పచ్చడి పెట్టుకోవచ్చండి. దీన్నే మాగాయ తోడతా పచ్చడి అని కూడా అనేవాళ్ళు. దానికోసం నేను ఒక 3 మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడిచి పీల్ తీసి ముక్కలు కోసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి కలబెట్టుకొని మూత పెట్టి ఉంచానండి 24 అవర్స్. నెక్స్ట్ డే దాన్ని తీసిన తర్వాత ఇదిగోండి ఇలా ముక్కల్ని గట్టిగా పిండి పళ్ళెంలో వేసేసుకొని ఎండలో పెట్టుకోవాలి ఒక 2, 3 గంటలు. తర్వాత కప్ అయిందనమాట. అందుకని కప్పు కారము, కప్పు వేరుశనగ నూనె, ఒక హాఫ్ కప్ సాల్టు, ఒక టేబుల్ స్పూను మెంతిపిండి తీసుకున్నాను దానికోసం నేను. ఇప్పుడు ఆ రసం ఉంది కదండీ, ముక్కలు పిండిన రసంలో ఇవన్నీ వేసేసుకొని కారము, ఉప్పు, మెంతిపిండి, ఆ వేరుశనగ నూనె వేసుకొని, ఆ క్రష్ చేసిన వెల్లుల్లి కూడా వేసుకొని, అప్పుడు ఈ ఎండిన మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకొని శుభ్రంగా కలబెట్టుకోవాలండి. వేరుశనగ నూనె కావాలంటే 1 ½ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ నూనె కావాలనుకున్న వాళ్ళు. దాన్ని శుభ్రంగా అలా కలబెట్టిన తర్వాత ఇంకా అంతేనండి, బౌల్లోకి ఎత్తేసుకోవడమే. ఎంతో ఈజీ అనమాట. అస్సలు తాలింపు పెట్టాల్సిన పని లేదు. ఇది 3, 4 నెలలు మనం బయట ఉంచుకున్నా కూడా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. నూనె కూడా సరిపోతుందండి, ఎక్కువ పోయాల్సిన పని లేదు. సో నోరు ఊరిపోతుందండి. ఇదండి మాగాయి తోడతా పచ్చడి అంటారు దీన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.